నా బాబుని నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళని బతకనివ్వను, చంపేస్తాను. కడుపు కొత్త బాధతో ఓ తల్లి పెట్టే శాపం నీ జీవితాన్ని కన్నీళ్లతో ముంచుతుంది. రూప తన బాబుని అడాప్ట్ చేసుకున్నదెవరో కనుక్కోమంటున్నది. అడాప్ట్ చేసుకున్నదెవరో రూపకి చెప్పాక ఆ బాబుని తీసుకొచ్చిచ్చే బాధ్యత కూడా నాదే కదమ్మా. అలా ఎందుకవుతుంది? వాళ్ళని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత రూపదే. తనే చూసుకుంటుంది. చెప్పింది కదా. అంతగా అవసరమైతే రూప తరఫున ఆ అడాప్ట్ చేసుకున్న వాళ్ళతో నేనెళ్ళి మాట్లాడతాను. బాబుని రూపకిచ్చేయమంటూ బ్రతిలాడతాను. వాళ్ళు ఒప్పుకోకపోతే? మనసున్న వాళ్ళెవరైనా ఒప్పుకుని తీరుతారా? కన్న తల్లే వచ్చి కళ్ళ నీళ్లతో తన బిడ్డను తనకి తిరిగి దానం చేయమని జోలె పట్టి అడుగుతుంటే కాదనే రాతిగుండె ఎవరికీ ఉండదురా. నువ్వే అడాప్ట్ చేసుకున్న వాళ్ళ పొజిషన్లో ఉంటే ఏం చేస్తావమ్మా? ఏం చేయడం ఏంట్రా? బాధగా అనిపించినా రూప బిడ్డని రూపకి తిరిగిచ్చేస్తాను. అమ్మా, నీ అంత దయాగుణం, నీ అంత మంచితనం, నీ అంత గుండె ధైర్యం నాకు లేవమ్మా. ప్రతాప్, రూప బిడ్డని అడాప్ట్ చేసుకున్నా ఆ కసాయి తండ్రిని నేనేనమ్మా. నేనేనమ్మా, నేనే. కానీ నేను వాడి మీద పెంచుకున్న మమకారం, వాడి మీద నాకున్న ప్రేమ నన్ను స్వార్థపరుణ్ణి చేశాయమ్మా. రూపకి విషయం చెప్పకుండా వాడి కన్న తల్లిగా తను ఎంత బాధపడుతున్నా, ఏడుస్తున్నా ఆ అమాయకురాల్ని మోసం చేసే స్థితికి దిగజారానమ్మా, దిగజారాను. అమ్మా, ఏంటమ్మా నా సమస్యకు పరిష్కారం చెప్పకుండా వెళ్ళిపోతావేంటమ్మా? నీ కొడుకుని ఏం చేయమంటావమ్మా? ఈ సమస్యకి పరిష్కారం తెలియక ఇన్నాళ్ళు సతమతమవుతున్నాను. ఏం చెయ్యాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. రూప ముందు నిలబడలేక, రూపని ఫేస్ చేయలేక, తప్పించుకునే మార్గం లేక తనని బాధ పెట్టేలా మాట్లాడుతున్నాను. నా దగ్గరుంది
రూపబిడ్డ అని తెలిసాక ఆ బిడ్డని నా దగ్గర ఉంచుకోవటం తప్పే. కానీ ఆ బిడ్డని తిరిగి ఇచ్చేస్తే నీ బిడ్డ నీకు దక్కడమ్మా. వాడి మీద అంత ఆపేక్ష పెంచుకున్నాను, వాడే లోకం అనుకున్నాను. వాణ్ణి దూరం చేసుకొని ఉండలేనమ్మా, నేనుండలేను. అమ్మా ఇప్పుడు చెప్పమ్మా, నేను మనసున్న మనిషినా, రాతి గుండె మనిషినా? నువ్వే చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ చూస్తుంటే ఒకప్పుడు నేను పడ్డ బాధ గుర్తొస్తోందిరా. నీ కన్న తల్లి వచ్చి నా బిడ్డతో నేను అమ్మాని పిలిపించుకుంటాను అని కన్నీళ్లతో బ్రతిమలాడిన ఒప్పుకోలేకపోయాను. నీ బాధను అర్థం చేసుకోగలను, కానీ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేనురా. నా వల్ల కాదు. నేను చేసిన ఒక్క తప్పుని కప్పిపుచ్చుకోవటానికి, బయటపడకుండా ఉండటానికి ఎన్ని తప్పులు చేస్తున్నానో తెలుసా అమ్మా? రూపకి అబద్ధం చెప్తున్నాను, సంధ్య దగ్గర నిజం దాస్తున్నాను, అనాథాశ్రమంలో సాక్ష్యాలు తగలబెట్టేశాను. అమాయకురాలైన రూపని పిచ్చి దాని వేరి నింద వేశాను. నేను చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష అనుభవిస్తాను కదమ్మా. ప్రతాప్, నువ్వు తెలిసి ఏ తప్పు చేయలేదు నాన్న. రూప బిడ్డ అని తెలిసి దత్తత తీసుకుంటే అది తప్పు. తెలియక ముందే దత్తత తీసుకున్నావు. దత్తత తీసుకున్నాక లీగల్ గా వాడు నీ బిడ్డే అవుతాడు. నీకు తప్ప వాడి మీద ఇంకెవరికి హక్కు లేదు. వాడిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదురా. అమ్మా, నేను తప్పు చేస్తున్నానా? లేదురా, నా కొడుకు మంచివాడురా, బంగారు కొండ. అమ్మా, తన దగ్గరుంది రూపబిడ్డ అన్న నిజం సంధ్యకి తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ తన పిచ్చిదైపోతుంది, తట్టుకోలేదు. సంధ్య దాకా ఎందుకురా, నేనే తట్టుకోలేకపోతున్నాను. నేనే నీ పొజిషన్ లో ఉండుంటే బాబుని తిరిగి ఇవ్వనురా, ఇవ్వలేను.
రాజేశ్వరి 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 దేవి బయటికి రా రాజేశ్వరి రా సందీప్ ఎక్కడా నా కూతురు ఎక్కడా నా కూతుర్ని ఎక్కడ దాచావు చెబుతావా లేదా బతిమాలే ఓపిక లేదు ఆర్గ్యూ చేసే ఓపిక అంతకన్నా లేదు చివరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగించకపోతే రాక్షసునవుతాను ఎంతకైనా తెగిస్తాను చంపేస్తాను మిస్టర్ మనోహర్ సందీప్ ఆర్ యు మ్యాడ్ ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అసలు మీకు తెలుస్తుందా రాజా భూపతి వర్మ గారు దయచేసి అడ్డు తప్పుకోండి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే హక్కు మీరు కోల్పోయారు వాట్ డు యు మీన్ ఒక విధంగా ఈ రోజు నా కూతురు కనిపించకుండా పోవడానికి కారణం మీరు కేవలం మీరే మేమా ఎస్ మీరే నా ప్రాబ్లంని చెప్పుకొని నా నిస్సహాయతను చెప్పుకొని హెల్ప్ చేయండి నా కూతురి ప్రాణాలు కాపాడండి అంటూ కన్నీళ్లతో మీ కాళ్లు పట్టుకున్నాను అవునా కాదా మరి మీరేం చేశారు హెల్ప్ చేస్తా అంటూ మాటిచ్చి మోసం చేశారు పెద్ద మనిషి కదా అని నమ్మాను మీ స్వార్థం మీరు చూసుకున్నారు నా కూతురి ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నారు మనోహర్ గారు పోయింది అప్పుడే మీ మీద గౌరవం పోయింది ఎందుకు మీకు సరెండర్ అయ్యానా ఎందుకు మీ కాళ్లు పట్టుకుని నా మర్యాద పోగొట్టుకున్నానని ఆ రోజే ఫీల్ అయ్యాను సిగ్గుపడ్డాను అది కాదు మనోహర్ గారు Shut up! నేను మీతో బేరానికి రాలేదు ఆర్గ్యూ చేయడానికి రాలేదు మీ ఎక్స్ప్లెనేషన్ అడగడానికి వినడానికి రాలేదు మనోహర్ గారు సంస్కారం ఉన్నవాణ్ణి కాబట్టి ప్రాబ్లంని గౌరవప్రదంగా డీల్ చేయాలనుకున్నాను నేను తెగిస్తే మీ పరువు మర్యాద గురించి ఆలోచించడం ఒక్క క్షణం మానేస్తే రాజేశ్వరి దేవిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం నాకు ఒక్క క్షణం పని నోబడీ కెన్ స్టాప్ మీ మనోహర్ ఏది తీసుకెళ్ళి చూద్దాం తీసుకెళ్ళి చూద్దాం నీకే చెప్పేది చెయ్యి చూస్తాను చిన్నరాజా వారు ఆవేశపడకండి ఇతనికి భయపడతారేంటి నాన్నగారు మన హవేలీకొచ్చి మన మీద అరుస్తాడా కాళ్ళు విరగొడతాను చిన్నరాజా వారు ప్లీజ్ అది కాదు నాన్నగారు మీతో మిస్బిహేవ్ చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా మెడబట్టి బయటికి గంటించుకో
సందీప్ స్టాప్! కాల్చి పారేస్తాను. ఇంతకు ముందు ఇలాగే ఒకసారి నా మీద ఎగిరావు. ఫోన్లే మొదటిసారి చిన్న పిల్లాడివని వదిలేశాను. ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు. ఆవేశంలో ఉన్నాను. ఏం చేయడానికైనా తెగించి ఉన్నాను. మంచి చెడు ఆలోచించను. ఎన్ని మడ్డలు చేయడానికైనా రెడీ. లెక్క పెట్టుకోను. పిచ్చి వేషాలు వేయకుండా పక్కకు జరుగు. నేను తేల్చుకోవాల్సింది రాజేశ్వరి దేవితో, నా కూతుర్ని దాచిపెట్టిన రాజేశ్వరి దేవితో. తప్పుకో. మనోహర్, ఏంటి నువ్వు తేల్చేది? మై ఫుట్! తమాషాగా ఉందా? నాటకాలు ఆడుతున్నావా? బెదిరిస్తే భయపడి నీ కాళ్ళ పేరానికి వస్తాననుకున్నావా? చంపేస్తాను. కొన్ను కూడా అవసరం లేదు. తన్య నా కూతురు కాదు. అయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నాను. కేవలం తన్య మొహం చూసి నిన్ను భరిస్తున్నాను, సహిస్తున్నాను. నా రాజావారి కాలి గోటికి సరిపో. నువ్వు ఆయన్నే అన్ని మాటలు అంటావా? తన్యతో ఏ సంబంధం లేకపోయినా కేవలం తన్య ప్రాణాలు కాపాడాలన్న తాపత్రయంతో హవేలికి తీసుకొచ్చి తన్యకు ట్రీట్మెంట్ ఇప్పిద్దామంటూ పెద్ద మనసుతో మాట ఇచ్చారు. అలాంటి దేవుణ్ణి నిందిస్తున్నావా? ఆయన్నే స్వార్థపరుడు అంటున్నావా? స్వార్థం నీది. అందుకే సెంటిమెంట్ తో బ్లాక్మెయిల్ చేసి నీ భార్యగా ఉండడానికి నన్ను ఒప్పించి నా లైఫ్ నే డిస్టర్బ్ చేశావు. అలాంటి నువ్వు రాజావారిని విమర్శిస్తావా? హౌ డేర్! తన్య గురించి నీకంటే ఎక్కువగా నేను కంగారు పడుతున్నాను. నీకంటే ఎక్కువగా నేను టెన్షన్ పడుతున్నాను. నీకంటే ఎక్కువగా నేను వెతుకుతున్నాను. అలాంటిది నీ కూతురు కోసం అంటూ హవేలి మీద పడి దౌర్జన్యం చేస్తావా? రౌడీజం చేస్తావా? నిమిషం పని నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడానికి. యూ కెనాట్ స్టాప్ మీ. సంస్కారం ఉన్నదాన్ని కాబట్టి ఇష్యూని మర్యాదగా డీల్ చేయాలనుకుంటున్నాను. గెట్ లాస్ట్. బుక్కాయించి ఆవేశంగా లెక్చర్ ఇచ్చినంత మాత్రాన నువ్వు సిన్సియర్ అని నేను నమ్ముతాననుకుంటున్నావా? నెవర్. సోనియాని నువ్వే దాచిపెట్టి నాటకం ఆడుతున్నావు. మనోహర్, ఊరుకోను, వదిలిపెట్టను. నీడలా వెంటాడుతూనే ఉంటాను. గో టు హెల్. ఏం చేసుకుంటావు చేసుకో, కానీ ఇక్కడ కాదు. ముందు బయటికి నడు. చూడు, సోనియాకేమైనా జరిగితే నేను ఊరుకోను. ఎవరిని ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మిస్టర్ రాజా భూపతి వర్మ, చెప్పు. నిప్పుతో చెలగాట మాడొద్దని మీ ఆవిడకి చెప్పు. మర్యాదగా నా కూతురు నా దగ్గరికి రావాలి. లేకపోతే తగలబడిపోతుంది. ఈ హవేలి తగలబడిపోతుంది. జాగ్రత్త. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.
రాజేశ్వరి దేవి గారు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. అక్కడితో నువ్వు సంతోషపడాలి, తృప్తిపడాలి. తిరిగి నువ్వు హవేలీకి రాకూడదు. ఇక్కడే ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండిపోవాలి. అంటే అలా అని నాకు మాటివ్వు.